ములకల్ చెరువు గ్రామం దేవల్ చెరువు మండలం మావిలవారపల్లి అన్న. ఎట్లుంది మా రాజకీయ పరిస్థితి? బీభత్సంగా ఉందన్న. ఎవరు ఏ పార్టీ? వైసీపీ పార్టీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? ద్వారకనాథ్ రెడ్డి అన్న. బాగా చేస్తా అంటాడా? మంచిగా బాగా చేస్తున్నాడు. మొత్తానికి రోడ్లు సీసీ రోడ్లు చేశాడు, మంచిగా చేశాడు. దగ్గర అన్ని మంచిగా చూసుకున్నాడు. సరే, మొత్తానికి పొద్దు నుంచి ఈ ముసలి పింఛన్లు కూడా ఈయడం ఆపేసినారు. అవును. ఎందువల్ల ఇదంతా? ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళ మీద బురద చల్లడానికి ఈ విధంగా చేస్తున్నారన్న. ఇప్పుడంతా వాళ్ళు ముగ్గురు కలిసి ఏకమై వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటది? ఈయన ఒక్కడే, ఆయన వాళ్ళు చూస్తే ముగ్గురున్నారుగా. సింగిల్ గా వస్తది. నానా పంతులు గుంపులు గుంపులుగా వస్తాట అన్న. జగన్ ఒక్కడే వస్తున్నాడన్న. సో ఆయన ఒక్కడే ఏకగ్రీవంగా గెలిచాడంట. అవునన్న. తమ్మాలపల్లి తాలూకా ములకల్ చెరువు మండలం దేవల్ చెరువు గ్రామం నీరుగిటి వారిపల్లి. మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ రాజకీయ పరిస్థితి ఎట్లుందినా? ఆడ జగన్మోహన్ రెడ్డిని పడగొట్టాలంటే 3-4 పార్టీలు గెలుచుకుంటున్నాయి. ఈడ ద్వారకనాథ్ రెడ్డిని పడగొట్టాలంటే 4-5 మంది నాయకులు తగలాడుకుంటాండ్రు. మా ద్వారకనాథ్ రెడ్డి మీద తగలని దమ్ముండేవాడు ఒకడు, నేనుండానని చెయ్యెత్తేవాడు లేడు. 1,00,000 మెజారిటీతో వస్తాం మేము ఈ తూరు కూడా. ఇక్కడ 1,00,000 మెజార్టీ అంటున్నారు. క్షేత్రస్థాయిలో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? 175 ఇదే అవతల చాలా మంది గుంపుగా వచ్చారు, ముగ్గురు కలిసి ఏకమై పొత్తు పెట్టుకుని ఎన్ని వస్తాయా? అదే అయితే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో టైం టు టైం పడినాయా? కరెక్ట్ గా టైం నొక్కేది. అప్పుడు వేరే వాళ్ళ దాంట్లోకేస్తే ఇంకా వాళ్ళు కొంచెం తీసుకొని వాళ్ళకి కొంచెం తీసుకొని ప్రజల్లోకి పోయేదిలే. ఇప్పుడు ఎట్లా ఆ నాయకునికి ఏంది పోతాం? కావాలంటే డైరెక్ట్ పోయి వాళ్ళు తీసుకునేది. ప్రజలు నిన్న పొద్దు నుంచి పింఛన్లు ఇవ్వడం ఆపేసినారు. ఎందువల్లండి? వాళ్ళకు ధైర్యం ఉండాలా. వీళ్ళేమో చేస్తారు, వాళ్ళేమో చేస్తారు, వీళ్ళేమో చేస్తారని. వాలంటీర్లు ఏమీ చేయరు. వాళ్ళకి చెప్పిన పని వాళ్ళు చేస్తారు. వాలంటీర్లు చేయాల్సిన పనిలే ప్రజలే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పక్క ప్రజలు ఉంటారు. ఈసారి అమ్మగో డబ్బులు 2 సార్లు పడినాయి. మా పిల్లలు జగనన్న వేసిండేదే ఇంతవరకు. ఇంత ముందు ఏందిలే, అప్పుడు ఏమీ లేదు. ఆధార్ కార్డులు లేదు, భీమ్ కార్డులు లేదు, ఏమీ లేదు. ఈ జగనన్న వచ్చినప్పుడున్నాక వచ్చిన అమ్మగో డబ్బులు పడినాయి. రాబోయే రోజుల్లో ఎవరు గెలిచారు? చంద్రబాబు గెలిచాడా, జగనన్న గెలిచాడా? జగనన్నే ఈ లోపల గెలిచిండేది. ఈసారి ఏమో చెప్పలేను. ఈసారి మీ ఓటు ఎవరికి? మీరు ఎవరికి వేస్తారు ఓటు? జగనన్నకే వేస్తాము. మాకు మంచి జరిగింది, జగనన్నకే వేస్తాం. ములకల్ చెరువు నుంచి అన్న. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి రాజకీయంగా? నా జగనన్న హవామ అయితే ఎక్కువగానే ఉందన్న. మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చాయంట ఈసారి? 150 సీట్ల పైన వస్తాయన్న. తిరుగులేదా? ఖచ్చితంగా తిరిగేలేదన్న. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత మెజార్టీతో గెలిచేదానికి 5,000 పైన అన్న. తిరుగులేదా? సంక్షేమ పథకాలన్నీ కూడా టైం టు టైం వచ్చాయా? 100% వచ్చాయి. అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి 100%, 200% ఉందన్న అభివృద్ధి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది? గత ప్రభుత్వంలో నాయకులకి నుంచి ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వస్తే డైరెక్ట్ గా పేదల అకౌంట్లకి డబ్బు ఖాతాల్లోకి వాళ్ళు జమ అయింది. బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి జమ అయింది అనమాట. ప్రతి ఒక్క పథకంలోనూ ఏ ఇది అన్ని లేకుండా, మోసం లేకుండా, దగ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ 18,750 రూపాయలు అన్నాడు. ప్రతి చేయూతకి సంబంధించిన అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్ లోకి క్రెడిట్ అయిందన్న. ఇప్పుడు పెద్దోళ్ళకి పింఛన్లు ఇవ్వడం ఆపేసినారు కదా ఎలక్షన్ కమిషన్. ఇది వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ వాలంటీర్లు అనుకొని వాలంటీర్లు ఏదో చేసేస్తారని ముసలి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్న. ఎవరు కారణం అసలు? ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు పొత్తులు పెట్టుకోవడం వల్ల ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ఎవరి కోసం చేసినారు అసలు? ముసలి మీద పగనా, లేకపోతే ముసలి మీద పగ పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థ కొంచెం బాగుండడం వల్ల వాళ్ళకి వాళ్ళకు కుట్రలు కుతంత్రాలు పొట్టడం వాళ్ళకు ఉంది కాబట్టినే వాళ్ళు ముసలి మీద పగ. నుంచి ములకల్ చెరువునా? ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? పిచ్చగా ఉందన్న జగన్మోహన్ రెడ్డి మీద. ఎంత మెజార్టీతో ఇక్కడ లోకల్ అభ్యర్థి గెలిచేదానికి అవకాశం ఉంది? 50,000 పైచీలు కన్నా. ఎవరు ఇక్కడ? ద్వారకానాథ్ రెడ్డి అన్న. 50,000 పైచీలకు వచ్చాయి కన్నా. పైన క్షేత్రస్థాయిలో జగనానికి ఎన్ని సీట్ల మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? 150 పైన అన్న. 150 పైన వచ్చాయా? మరి అక్కడ చూస్తే పొత్తు పెట్టుకొని ముగ్గురు ఏకమై వచ్చారు. వాటి వల్ల ఉపయోగం ఏం లేదన్న. మొత్తం జనం అంతా జగన్ వెనక ఉన్నారు. జనం అంతా జగన్ వెనక. అవునన్నా. ఎందుకంత? జనం అంటే జగన్, జగన్ అంటే జనం. ఎందుకట్లా?
జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అన్న. ఏ విధంగా ఉంది అభివృద్ధి? సంక్షేమ పథకాల వల్ల జనాలందరికీ మేలు జరిగింది కాబట్టి జనాలు మొత్తం జగన్ వెనుకొని ఉన్నారు. టైం టు టైం వచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ఖచ్చితంగా వచ్చాయన్న. ఆయన చెప్పినవన్నీ చేసిండా? అన్ని చేశాడన్న. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది? చాలా తేడా ఉందన్న. సంక్షేమ పథకాలు పేదలకు అందరికీ అందాయన్న ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఎవరికి అందడం లేదు. జనభూమి కమిటీలు వాళ్ళే తినేశారు డబ్బంతా. 175 కి 175 ఉంది. మొత్తానికి అక్కడ అవతల చూస్తే ముగ్గురు కలిసి ఏకమై వచ్చారు. పొత్తు పెట్టి పరిస్థితి ముగ్గురు కలిసి అప్పుడు వచ్చి 2014లో ముగ్గురు వచ్చి ఏం చేసినారన్నా, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినారు ప్రజలు. అప్పుడంటే జగన్ ఒక అవకాశం ఇవ్వమన్నాడని ఇచ్చినారని చెప్పి అంటున్నారు. కానీ ఈసారి అభివృద్ధి లేదు. అభివృద్ధి గురించి మా తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ ఒకటి చెప్తా చూడన్నా. ఒక తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ పులివెందుల తర్వాత జగన్మోహన్ రెడ్డి తమ్మలపల్లి, పులివెందుల తర్వాత అన్నమయ్య జిల్లాలో పులివెందుల తర్వాత తమ్మలపల్లిని ఎంచుకుని అన్న. ఒక రోడ్డు కానీ, ఒక పల్లెలకు రోడ్డు కానీ, ఒక కాలనీలు కానీ, ఒక బీజేపీ కానీ, ఒక సిపిఎం కానీ, ఒక తెలుగుదేశం కానీ ఎవరికైనా ఇండ్లు ఇవ్వండి అని మా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్న. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన ఘనదాత మా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్న. అది మాత్రం 100% పాస్ చేసిన వ్యక్తి ఒక ద్వారకానాథ్ రెడ్డి అన్న. అందులో మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎవరైనా ఎంపీటీసీలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు ఎవరికైనా ఇండ్లు ఆపేది లేదు, మనం అందరికీ ఇండ్లు ఇద్దాము అనే వ్యక్తులు మా సర్పంచులు. మా తమ్మలపల్లి తాలూకా మొత్తము సర్పంచులు మొత్తము ఒక వైఎస్ఆర్సీపీకి మనము మంచి చేద్దాము, మనకు అవకాశం జగనన్న ఇచ్చినాడు, మనకు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కొత్తగా వ్యక్తిని వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడు, ఆదరిద్దాము అని వదిలిన మా సర్పంచులు కూడా, ఎంపీటీసీలు కూడా, జడ్పీటీసీలు కానీ, మండల కన్వీనర్లు కానీ అన్నా 100% ఇప్పటికైనా వాళ్ళు 3 పార్టీలు ఏకమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎందుకైనా వాళ్ళు వ్యక్తి పోయిండేది తినేదానికి, గడ్డి తినేదానికి వ్యక్తి అయినారు. కానీ మంచి పనులు చేసేదానికి ఒక్కరిగా ముందుకు కాలేదన్నా, ఒక్కరిగా ముందుకు కాలేదు. మా జగనన్న, మా ద్వారకన్న ముందుకు వచ్చి 100% పాస్ చేస్తాడన్న. 100%. పల్లికి ద్వారకన్న ప్రతి ఒక్క ఊరికి రోడ్డు వేయించి, మల్లాయకొండకు రోడ్డు వేయించి, కాలనీలు ఇప్పించి, ప్రతి ఒక్క ఊర్లోనే గుళ్ళు కానీ, గోపురాలు కానీ, ఏదన్నా కానీ, మంచి కానీ, చెడ్డ కానీ ప్రతి ఒక్కటి అన్న ద్వారకన్న దగ్గర ఉండి అన్ని పనులు చేపిస్తున్నాడు. ద్వారకానాథ్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. ఎంత మెజార్టీతో గెలిచారు ఈసారి? ఈసారి 75,000తో గెలుస్తాడు. పోయినసారి 46,000తో గెలిచినాడు. ఈసారి 76,000తో గెలుస్తాడు. జగనన్న ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? జగనన్నకి 169 సీట్లు గెలుస్తాడు. బయట ముగ్గురు ఏకమై వచ్చారు కదా, ఏంది పరిస్థితి? వాళ్ళ పరిస్థితులు అంతా, వాళ్ళ ఒత్తులు పొత్తులు అంతా డబ్బు కోసం, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కోసం, కానీ జనాల కోసమో ఎవరి కోసమో వాళ్ళు ఏపైతే పని చేయలేదు. ఇప్పుడు పింఛన్లు కూడా ఆపేసినారు కదా ఈ పొద్దు నుంచి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇంటికాడ ఇస్తుంటే వాళ్ళు గవర్నమెంట్ మీద బురద లేదానికి అట్లా ఈసీ తరపున చేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఎవరు దీనికి కారణము? దీనికంతా చంద్రబాబు నాయుడు ఈసీ. ఎందుకు ఇట్లా చేసినారు? ఎవరి మీద? అంటే ఇది ఎంత కక్ష సాధింపు చర్యనా, లేకపోతే పగనా? అది ఎవరి మీద? జగన్ మీదనా, లేకపోతే ముసలాళ్ళ మీదనా? జగన్ మీద ఇట్లా బాగా మంచి సంక్షేమ పథకాలు చేయిస్తున్నారని జగనన్న వీళ్ళు అందుకోసం పగబట్టి వీళ్ళు అట్లా చేస్తున్నారు. దేవులచెరు రామ తమ్మలపల్లి తాలూకా దోరనాడు తమ్మలపల్లి ద్వారకానా? మా దోరనాడు ఎమ్మెల్యే. ఎట్లుంది రాజకీయ పరిస్థితి? రాజకీయ ప్రతి పల్లికి రోడ్డు, ప్రతి ఇంటికి కుళ్ళాయి, ప్రతి ఇంటికి సమయ పథకాలు, అభివృద్ధి బలంగా చేస్తున్నాం మా జగనన్న అభివృద్ధిలో. అయితే చంద్రబాబు నాయుడు అసలు అభివృద్ధి లేదు ఈ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు సార్? గచ్చు ముగ్గురు చెప్తాడు, 7 మందికి అబద్ధం చెప్తాడు. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? మా జగనన్న చెప్పిన పని ఏది గాని తప్పు చేయలా, అనుకుని మొత్తం చేయనాడు, సమీప పథకాలు మొత్తం చెప్పినాడు. ఏది కానీ తప్పు చేయకుండా ముత్తైదు డబ్బులు, మునమాపు డబ్బులు మొత్తం ఏం చేయలా. ఏ పల్లికి రోడ్డు కావాలా, ఏ పల్లికి సంశయం కావాలా, ఏ పల్లికి ఏం చేయలా చేయండి వాడు మా జగనన్న ధనుడుతుడు. ఈ పొద్దు నుంచి పింఛన్లు ఇవ్వడం ఆపేసినారే. 3వ తేదీ ఇస్తారు సార్. మళ్ళీ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా అది పనిగా చెప్పించినారు కదా. ఇస్తారు. మా వాళ్ళు వాలంటీర్ వేయకూడదని చంద్రబాబు నాయుడు చెప్పినాడు. చంద్రబాబు నాయుడు నిలిపించినాడు. ద్వారనాడు ఎమ్మెల్యే చంద్రబాబు ద్వారాతో నిలిపేనాడు. వాలంటీర్ వేస్తే ఏదో మేకు పెడతారని వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు నీ చేతిలో 500 ఓట్లు జగన్మోహన్ రెడ్డి మనసులో పడిపోయింది. నామినేషన్ చేస్తానే వాళ్ళ మనసులో వాళ్ళకి ముద్ర ఏంటాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు అభివృద్ధి పరంగా చూస్తే గతంలో ఎట్టుంది, ఇప్పుడు అభివృద్ధి పరంగా చూస్తే 2 తార్ రోడ్డు. చంద్రబాబు బిల్లు 14 ఏళ్ళు సీఎం అయినా కూడా పల్లికి రోడ్డు లేదు. పింఛన్లకు 14 ఏళ్ళు 14 సార్లు కాసుకోండి ముసలోళ్ళు.
ఏటికి సచివాలయం కట్టుకొచ్చే ఈ బుద్ధి ఇంటింటికి పింఛని తెల్లారికి తీసుకొని జోలు పెట్టుకుంటారు. అంత అభివృద్ధి చేసేవాడు ఎవడు జగన్మోహన్ అంత నాయకుడు ఇంకా రాబోడు కూడా. ప్రస్తుతం ఉండే రాజకీయ పరిణామాలు చూసినట్లయితే అవతల వైపు ముగ్గురు కలిసి ఏకమై వచ్చారు సార్. వాళ్ళు ఎన్ని కలుసుకోలే సార్, విజయం మందే. మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చాయంటారు? 150 సీట్లు వస్తాయి సార్. ఇక్కడ చూస్తే లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? దొరకనట్టు 70,000 రిజల్ట్ సార్. 70,000 మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది సార్. ఈ సంక్షేమ పథకాల పైన, అదే విధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన అభిప్రాయం ఏంటి? ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన, అదే విధంగా సంక్షేమ పథకాల పైన మీ అభిప్రాయం ఏంటి? సార్ నాకు అన్ని సహాయం చేయండి సార్. ప్రతి ఒక్కరికి ఇచ్చిన సార్. సార్ నా కొడుకు తిరుపతి చదువుతున్నాడు, మొత్తం జగన్మోహన్ రెడ్డి భరించినాడు 6 ఏళ్ళ నుంచి. ఇంకో సంవత్సరం చదువుంది సార్ మాకు. నేను సైనిక కార్మికులు, ఇల్లు పక్కనే. నాకు 5 ఏళ్ళు డబ్బు అందింది సార్. గత ప్రభుత్వ పరిపాలనకి ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు మా డబ్బులు కూడా తినేయండి సార్. మాకు 1000 రూపాయలు వస్తా అంటే అది కూడా తినేయండి. వైఎస్ రాజశేఖర నా కూతురికి ఇంజనీర్ చదివించినాడు. ఈ రోజు 70,000 జీతంతో నా కూతురు దీంతో నేను బతుకుతా ఉన్నా. నేను నా కొడుకు మీద ఆధారపడక నా కూతురుతో ఆధారపడి దాంట్లో నేను బతుకుతా ఉన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నా భార్య ఎక్కువ 15,000 3 ఏళ్ళు వేసినాడు. నాకు ప్రతి ఒక్క మా ఇంటికి అన్ని కూడా బాగా అందుతూ ఉన్నాయి. నాకు గత ప్రభుత్వం ఏం రాలేదు, ఏం 1 రూపాయి లేదు మాకేమి. గత ప్రభుత్వం ఏం లేదు మాకు. వైఎస్ కాడి నుంచి కాంగ్రెస్, మా నాయన కాడి నుంచి కాంగ్రెస్ అంటే మా నాయనకు అభిమానం, మళ్ళీ కాంగ్రెస్ నాకు మళ్ళీ మా నాయనకు నాకు అభిమానం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు పిచ్చే అభిమానం. నా మనవరాలు కూడా ఈరోజు స్టిక్కర్ వేసుకోవాలి, ఇంటికాడ నవ్వుతుంది నా మనవరాలు. అభివృద్ధి పరంగా మాకు అన్ని వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం బాగుంది. ఏ 1 రూపాయి మాకు వచ్చింది ఏమి లేదు. నా కూతురు ఇంజనీర్ అంటే, నా కూతురు సాగుతుందంటే ఈ రోజు రాజశేఖర తీర్పు ఉన్నది. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్ గారికి 170 సీట్లు వస్తాయండి. ఇక్కడ మెజార్టీ మన ఇక్కడే కదా, దానిపైన 34,000 ఎక్కువ వస్తాయి. తక్కువ వరం మాకు ఇన్నో చెప్పలేము. 50,000 పైన వస్తాయి. 51 లక్షల లోపల 70 రావచ్చు, 60 రావచ్చు. పోటీ పరంగా చూస్తే పోటీ పరంగా కలిసి వస్తున్నారు. కుక్కలు ఆకులు కొన్నాడుకుంటారు. పుల్లాకులు వేసినాం కదా, కుక్కలు కాకులు పిలుస్తాయి. అనందం రానే కాకులు పిలుస్తాయి. కుక్కలు కొన్నాడుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ముసలి పడతా కొడతా ఉన్నారు, చేత్తో కొడుతారు, పాత చెడతో కొడతా ఉన్నారు, పాత వరకా చాటుతో కొడతా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరు వల్ల? అంతే చంద్రబాబు పక్కనే. ఆయనకి ఎవరి మీద కక్ష? కక్ష కాదు, వాలంటీర్లు ఏమో చేస్తారు భయపెట్టుకున్నాడు. ఏమైపోతుంది ఏమో, దాని గురించి ఏమైపోతుంది. వాలంటీర్ మాట ఎవరిని వింటారా? నా ఎవరు వచ్చిన ఆయపు చెట్టు నీటికి వచ్చాడు ఉన్నానా? ప్రతి ఒక్క సంక్షేమంలోనా జై జగన్, జై జగన్, జై జగన్.